మహాభారతంలో అత్యంత వివాదాస్పదమైన విచారకరమైన ఘట్టాలలో ఏకలవ్యుడి బొటనవేలు గురుదక్షిణగా అడగడం ఒకటి. పైకి చూస్తే ఇది ద్రోణాచార్యుడు అర్జునుడిపై ఉన్న పక్షపాతంతో ఒక వెనుకబడిన కులానికి చెందిన యువకుడికి చేసిన ఘోరమైన అన్యాయంలా కనిపిస్తుంది. కాని వ్యాసమహాభారతాన్ని, దాని అంతఃసూత్రాలను, ఆనాటి రాజకీయ పరిస్థితులను లోతుగా పరిశీలిస్తే దీని వెనుక ఎవ్వరికీ తెలియని కొన్ని భయంకరమైన నిజాలు, అసలు రహస్యాలు దాగి ఉన్నాయి. చాలామంది ఏకలవ్యుణ్ణి కేవలం అడవిలో ఉండే ఒక పేద వేటగాడిగా భావిస్తారు. కాని అది నిజం కాదు. రాజకుమారుడు ఏకలవ్యుడు నిషాద తెగకు రాజువైన హిరణ్యధనుస్సు కుమారుడు. ఆనాటి నిషాదరాజ్యం చాలా శక్తివంతమైనది. మగధ సామ్రాజ్య సేనాధిపతి. ఏకలవ్యుడి తండ్రి హిరణ్యధనుస్సు, ఆ తర్వాత ఏకలవ్యుడు కూడా హస్తినాపురానికి పరమశత్రువైన జరాసంధుడి, మగధరాజుకు అత్యంత ఆప్తులు మరియు సేనాధిపతులు. ద్రోణుడు హస్తినాపురానికి రాజగురువు. కురువంశ యువరాజులను, కౌరవ, పాండవులను రక్షించడం, హస్తినాపుర సామ్రాజ్య భద్రతను కాపాడడం ఆయన బాధ్యత. శత్రువు చేతిలో బ్రహ్మాస్త్రం. ఏకలవ్యుడు నేర్చుకున్న విద్య సాధారణమైనది కాదు. ద్రోణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ఏకాగ్రతతో ద్రోణుడిక్కూడా తెలియని ఎన్నో రహస్య విద్యలను, శబ్దభేది విద్యను సాధించాడు. హస్తినాపురానికి ముప్పు. ఒకవేళ అంతటి మహాధనుర్ధారి అయిన ఏకలవ్యుడు జరాసంధుడి తరఫున హస్తినాపురంపై దండెత్తితే అతన్ని ఎదిరించే శక్తి ఆనాడు ఎవ్వరికీ లేదు. శత్రుపక్షంలో ఉన్న ఒక వీరుడు ఇంతటి ప్రమాదకరమైన శక్తిగా మారడం హస్తినాపురానికి ముప్పుగా పరిణమించింది. రాజధర్మం కోసం గురుద్రోహం. ద్రోణుడు తన శిష్యుడైన అర్జునుడికి ప్రపంచంలోనే నిన్నే సాటిలేని విలుకానిని చేస్తాను అని మాట ఇచ్చాడు. ఒకవేళ ఏకలవ్యుణ్ణి అలాగే వదిలేస్తే అర్జునుడు నంబర్ 1 కాలేడు. దానికంటే ముఖ్యం, హస్తినాపురం నాశనమవుతుంది. అందుకే ద్రోణుడు ఒక క్రూరమైన నిర్ణయం తీసుకున్నాడు. మహాభారతంలో ఏకలవ్యుడి కథ బొటనవేలు ఇవ్వడంతో ముగిసిపోదు. వేలు పోయిన తర్వాత కూడా ఏకలవ్యుడు ఎడమచేతితో కాళ్లతో బాణాలు వేయడం నేర్చుకుని మళ్లీ మహావీరుడయ్యాడు. యాదవులపై దాడి. జరాసంధుడు మధురపై, ద్వారకపై దండెత్తినప్పుడు ఏకలవ్యుడు అతనికి అండగా నిలిచాడు. యాదవ వంశానికి ఏకలవ్యుడు సింహస్వప్నంగా మారాడు. శ్రీకృష్ణుడే చంపాడు. ఒక యుద్ధంలో శ్రీకృష్ణుడు స్వయంగా ఏకలవ్యుణ్ణి చంపాడు. కృష్ణుడి వివరణ. మహాభారతంలోని ద్యూత పర్వం లేదా ఐశీక పర్వంలో కృష్ణుడు అర్జునుడితో ఒక రహస్యాన్ని చెప్తాడు. అర్జునా, నీ మేలుకోసమే కాదు, ధర్మ సంస్థాపన కోసం నేను కొందరిని ముందే అంతం చేయాల్సి వచ్చింది. జరాసంధుడు, శిశుపాలుడు, ఏకలవ్యుడు వీరంతా అధర్మపక్షాన ఉన్న మహావీరులు. ఒకవేళ ద్రోణుడు ఏకలవ్యుడి బొటనవేలు తీసుకోకపోయి ఉంటే కురుక్షేత్ర యుద్ధంలో అతన్ని చంపడం ఎవరితరం అయ్యేది కాదు. అతనే కనుక కౌరవుల వైపు ఉండి ఉంటే పాండవులు గెలిచేవారు కాదు. అందుకే విధి అతన్ని అలా మార్చింది. భౌతిక కోణంలో చూస్తే ఖచ్చితంగా అన్యాయమే జరిగింది. ద్రోణాచార్యుడు విద్య నేర్పకపోయినా కేవలం గురుభావంతో విద్య నేర్చుకున్నందుకు ఏకలవ్యుడు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ద్రోణుడి పక్షపాతం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కాని దైవిక లేదా ఆధ్యాత్మిక కోణంలో చూస్తే అది శాప విముక్తి మరియు విధిలిఖితం. మరుజన్మలో ప్రతీకారం. పురాణాల ప్రకారం ఏకలవ్యుడు మరుజన్మలో ద్రుపద మహారాజు కొడుకుగా దృష్టద్యుమ్నుడుగా పుట్టాడు. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడి తల నరికి చంపింది ఈ దృష్టద్యుమ్నుడే. అంటే ఈ జన్మలో బొటనవేలు రూపంలో జరిగిన అన్యాయానికి మరుజన్మలో ద్రోణుడి ప్రాణం తీసి ఏకలవ్యుడు ప్రతీకారం తీర్చుకున్నాడు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరియు ఇలాంటి మహాభారత రహస్యాలు మరియు ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.